నిన్న మొన్నటిదాకా హై వోల్టేజ్ పాలిటిక్స్ నడిచిన అసెంబ్లీ నియోజకవర్గం అది. వాట్సాప్ యుద్ధాలు సైతం జరిగిన చోట ఇప్పుడంతా గప్చుప్. వైసీపీ క్యాడర్ను కనీసం పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని చెప్పుకుంటున్న ఆ సెగ్మెంట్ ఏది? అక్కడ పార్టీ సిచ్యువేషన్ ఎందుకంత దారుణంగా మారిపోయింది? ఇన్నాళ్ళు అక్కడ పార్టీని నడిపిన మాజీ మంత్రి ఎవరు? ఇప్పుడేమయ్యారాయన? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడిచే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి సర్వేపల్లి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ లీడర్స్ ఆధిపత్యం చెలాయించడం సహజమే అయినా ఇక్కడ మాత్రం అది కాస్త ఎక్కువని అంటారు. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన ప్రత్యర్థి. 2014-19లో వరుసగా 2 సార్లు గెలిచారు కాకాణి. జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అయితే ఓడిపోయాక కూడా ఏమాత్రం తగ్గకుండా కాకాణి సోమిరెడ్డి వర్గాన్ని కవ్విస్తూ ఉండేవారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. ఈ క్రమంలోనే కాకాణి మంత్రిగా ఉన్నప్పుడు పొదలకూరు మండలం వరదాపురం మైన్స్ నుంచి క్వాడ్జ్ ఖనిజాన్ని అక్రమంగా తరలించారంటూ ఆయన మీద కేసు బుక్ అయింది. ఇక అప్పట్నుంచి సర్వేపల్లి రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. కేసులకు భయపడేది లేదని ఓవైపు స్టేట్మెంట్స్ ఇస్తూనే మరోవైపు కోర్టు తలుపు తట్టారు మాజీ మంత్రి. పెద్దగా ఊరట దక్కకపోవడంతో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారాయన. ఇక నాయకుడే కనిపించకుండా పోయాక మేమెంత అని అనుకున్నారో ఏమో గాని గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న వాళ్ళంతా నోళ్లకు తాళాలేసేశారు. అంతవరకైతే అది వేరే సంగతి. కానీ కొందరు నాయకులు పక్కచూపులు చూస్తున్నారని, సేఫ్ జోన్ వెదుక్కుంటున్నారన్న ప్రచారం కాకాణి శిబిరంలో కలకలం రేపుతోందట. ముత్తుకూరు, తోటపల్లి, గూడూరుకు చెందిన కొందరు ముఖ్య నాయకులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. మా జోలికి రావద్దంటూ ముందే తెల్ల జెండా ఊపేసి రాయబారాలు నడుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓకే అంటే పార్టీలో చేరతామని, లేదంటే బయట నుంచి మద్దతు ఇస్తూ మీ వెంటే ఉంటామని సోమిరెడ్డికి అత్యంత సన్నిహితుల ద్వారా రాయబారం పంపినట్టు తెలిసింది. మామూలుగానే నియోజకవర్గంలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దాంతో ఇప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని ఆయన ఎందుకు వదులుకుంటారన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. ప్రస్తుతం కాకాణి అజ్ఞాతంలో ఉండడంతో ముఖ్య నాయకులంతా క్యాడర్కు కూడా ముఖం చాటేస్తున్నారట. వెంకటాచలానికి చెందిన ఓ నేత, ఇరువురికి చెందిన ఒకరిద్దరు మాత్రమే కాకాణికి సపోర్టుగా ఆయన బెయిల్ కోసం తిరుగుతున్నారని, మిగిలినోళ్లంతా ఆయనెవరు, ఎప్పుడూ చూడలేదే అన్నట్టుగా ఉంటున్నారన్నది లోకల్ టాక్. ఈ పరిస్థితుల్లో నడిపే నాయకుడు లేక సర్వేపల్లి వైసీపీ క్యాడర్ ఎక్కువ శాతం టీడీపీ వైపు చూస్తోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. మరో 4 ఏళ్ల పాటు నియోజకవర్గంలో రాజకీయాలు చేయాలంటే సోమిరెడ్డి పంచన చేరక తప్పదంటూ కొద్దిమంది నాయకులు వాళ్ల అనుచరుల్ని కన్విన్స్ చేస్తున్నట్టు సమాచారం. మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి పేరును అడ్డం పెట్టుకుని కోట్లు కూడబెట్టుకున్న వాళ్లు కూడా ఇప్పుడు ఆయన్ని కాదని టీడీపీకి టచ్లోకి వెళ్లడం సర్వేపల్లిలో హాట్ టాపిక్ అయింది.